Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి వికాసంలోని దశలు అనే టాపిక్కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను అయితే చూసుకుందాము. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతులలో చెప్పినను దగ్గర, దూరము వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. దేనికి సంబంధించినటువంటిది అని అడిగారండి. ఫస్ట్ వన్ సర్దుబాటు విధానాలు, సెకండ్ వన్ అభ్యసన పద్ధతులు, థర్డ్ వన్ ప్రేరణ కారకాలు, ఫోర్త్ వన్ వికాస దశలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, వికాస దశలు. రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినా దగ్గర, దూరం అనేటువంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఎందుకు? ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రం ఎక్కువగా దేనికి సంబంధించింది, తను ఏ వికాస దశలో ఉన్నాడు, తను ఏ దశలో ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, తనకి సాంఘిక వికాసం ఎక్కువగా ఉందా, మానసిక వికాసం ఎక్కువగా ఉందా, ఈ విధంగా ఒక ఉపాధ్యాయుడు అనేవాడు వికాస దశలను తెలుసుకుంటేనే ఒక విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నాడు అని గమనించగలిగి తన స్టేజ్కి సంబంధించి తనైతే పాఠాన్ని చెప్పగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దగ్గర, దూరము అనే స్థాన సంబంధ విలువలను ఈ విద్యార్థి చేయలేకపోతున్నాడు. కాబట్టి ఆ ఉపాధ్యాయుడు తనకి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరిదిద్ది మనకి ఆన్సర్ చేసినట్లయితే ఆ విద్యార్థికి కరెక్ట్గా అనేది ఆ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం ఏది? ఫస్ట్ వన్ అందరితో సహకరించడం, సెకండ్ వన్ బాధ్యత వహించడం, థర్డ్ వన్ ప్రేమానురాగాలు కలిగి ఉండడం, ఫోర్త్ వన్ ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ అండి, ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం. సాంఘికంగా ఒక వ్యక్తి పరిణితి చెందలేదు అంటే ఒడిదుడుకులను, ఎటువంటి చిన్న జీవితంలో వచ్చినటువంటి చిన్న కష్టాలను కూడా నాకే ఎందుకు వచ్చాయి, నాకే ఈ కష్టాలన్నీ వచ్చాయని చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటాడు. సాంఘిక పరిణితి ఉంటే అందరితో సహకరిస్తాడు, బాధ్యత వహిస్తాడు, ప్రేమానురాగాలు కలిగి ఉంటాడు. కానీ వ్యక్తి లేని లక్షణం వచ్చేసరికి మనకి ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం అండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. కారణం ఏంటి? ఫస్ట్ వన్ శారీరక వికాసం వేగంగా జరుగును, సెకండ్ వన్ మానసిక వికాసం వేగంగా జరుగును, థర్డ్ వన్ శారీరక మానసిక వికాసం రెండు వేగంగా జరుగుతాయి, ఫోర్త్ వన్ పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి. శారీరక మానసిక వికాసం రెండూ కూడా వేగంగా జరుగుతాయి. కౌమార దశకు ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. కౌమార దశలో మనకి శారీరక అలాగే మానసిక వికాసం ఈ రెండు కూడా వేగంగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కౌమార దశను ముఖ్యమైన దశగా మనము పరిగణించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించుటకు గల కారణం ఏంటి? ఫస్ట్ వన్, పిల్లలకు అమూర్త ఆలోచనలు అధికం కావున. సెకండ్ వన్, పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున. థర్డ్ వన్, పిల్లలకు ఈ దశలో మూర్త ఆలోచనలు చేయలేరు కనుక. ఫోర్త్ వన్, పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి. పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు. కంటికి కనిపించిన వాటి గురించి ఆలోచించరు ఈ పిల్లలు. మూర్తం అంటే ఏంటి? కంటికి కనిపించేవి. అమూర్తం అంటే ఏంటి? కంటికి కనిపించినవి. ఈ కంటికి కనిపించిన వాటి గురించి పూర్వ బాల్య దశలో ఈ పిల్లవాడు అనేది ఆలోచించలేడు కాబట్టి పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కాబట్టి పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించుటకు గల కారణం. ఎందుకంటే మనకి వాళ్ళ కంటికి ఏవైతే కనిపిస్తాయో బోధనోపకరణాలు వాటితో వాళ్ళకి టీచ్ చేసినట్లయితే పిల్లలకు అనేది త్వరగా మైండ్కి ఎక్కుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? సో ఫస్ట్ వన్ యవనారంభ దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. మీకు ఒక్కటి చెప్తాను, గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఈ యొక్క వికాస దశలకు సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ట్రిక్, సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ స్టేజ్లో మనం ఏం చేసాము, మన తోటి వాళ్ళు ఏం చేశారు అని ఆలోచించి ఆన్సర్ చేసినట్లయితే మనకి ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేయచ్చు. సో ఇటువంటివి కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అండి. మనము అవి ఒకసారి చదివి లేదా మైండ్లోకి ఎక్కించుకొని వీటికి ఆన్సర్స్ అయితే చేయవలసి ఉంటుంది. కొన్ని మనం మైండ్తో ఆలోచించి చేయవలసి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసారా మరి? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశను మనము సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభమగును? ఫస్ట్ వన్ భ్రూణము, సెకండ్ వన్ సంయుక్త బీజము, థర్డ్ వన్ పిండము, ఫోర్త్ వన్ శిశువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, సంయుక్త బీజము, జైగోట్. ఈ క్రింది వానిలో మానవ జీవితం దేని నుంచి ప్రారంభమవుతుంది? ఒక అండం ద్వారా ప్రారంభమైపోతుందా? కాదు కదా. ఒక శుక్రకణం ద్వారా ప్రారంభమైపోతుందా? కాదు కదా. ఈ రెండు కలిస్తే మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఈ జైగోట్ ఏర్పడిన తర్వాత అనేది మనకి మానవ జీవితం అనేది ప్రారంభమవుతుంది. జైగోటే ఒక శిశువుగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి సంయుక్త బీజం మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ యవనారంభ దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం అనేది చాలా ప్రమాదాలకు గురయ్యే దశ కూడా మనకి పూర్వ బాల్య దశ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, శిశువునందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా. సో క్వశ్చన్ని ఇటువంటి క్వశ్చన్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే క్వశ్చన్ని 1కి 2 సార్లు చదివి మీరు ఆన్సర్ అనేది చేస్తే మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ వన్ స్పర్శ, రుచి, సెకండ్ వన్ దృష్టి, వాసన, థర్డ్ వన్ వినడము, దృష్టి, ఫోర్త్ వన్ స్పర్శ, దృష్టి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో దీనికి వచ్చేసరికి మనకి ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, స్పర్శ, దృష్టి. శిశువునందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు. శిశువునందు మొదటిగా వికాసం ఏది? స్పర్శ అండి. అలాగే శిశువు పుట్టేటప్పటికీ అత్యల్పంగా అభివృద్ధి చెందేది దృష్టి. తను దృష్టి అనేది తక్కువగా నిలపగలుగుతాడు, స్పర్శ అనేది వేగంగా చేయగలుగుతాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, చతురస్రాకారం
చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘచతురస్రాకారంలోకి మారే దశ ఏది? సో ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ నవజాత శిశు దశ. వీటన్నిటికీ కూడా నేను చాలా మంచి వీడియో చేశానండి. వికాస దశలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతారో వాటన్నిటి గురించి చాలా బాగా వీడియో అయితే చేశాను. క్లాస్ ఒకసారి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ క్లాస్ అనేది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ అండి. చతురస్రాకారంలో ఉండేటువంటి మొండెము క్రమంగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ ఏది అంటే మనకి పూర్వ బాల్య దశ అని చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ ఏది? సో ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆరంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి. శైశవ దశలో పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల అనేది నియంత్రించబడుతుంది. కాబట్టి మనకి శైశవ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగానే మీకు అన్నీ కూడా ఈ విధంగా ఎలా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారో వీటన్నిటి గురించి కూడా నేను ఆల్రెడీ క్లాస్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, పూర్వ బాల్య దశ. ఏ దశలో చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ అంటే పూర్వ బాల్య దశ. ఈ యొక్క పూర్వ బాల్య దశలో చలనాత్మక నైపుణ్యాలు అనేవి బాగా అలవడతాయి. ఈ యొక్క కాళ్ళు చేతులు కదపడం, వీటితో వస్తువులను పట్టుకోవడం, వీటితో ఆడుకోవడం ఇవన్నీ చేస్తాడు. కాబట్టి చలనాత్మక నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అనువైన దశ ఏది అంటే మనము పూర్వ బాల్య దశగా చెప్పుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఈ దశలలో జరుగును. ఫస్ట్ వన్ యవ్వనారంభ దశ, కౌమార దశలలో, సెకండ్ వన్ జనన పూర్వ దశ, యవ్వనారంభ దశలలో, థర్డ్ వన్ బాల్య దశ, యవ్వనారంభ దశలలో, ఫోర్త్ వన్ శైశవ దశ, బాల్య దశలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ జనన పూర్వ దశ, యవ్వనారంభ దశలలో. వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల మనం 2 దశల్లో చూడగలము. ఫస్ట్ వన్ జనన పూర్వ దశ, సెకండ్ వన్ యవ్వనారంభ దశ. ఈ 2 కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడు? ఫస్ట్ వన్ వేళ్ళు, సెకండ్ వన్ చేతులు, థర్డ్ వన్ వెన్నుపాము, ఫోర్త్ వన్ తల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ తల అండి. ఈ తల భాగంపై ముందుగా శిశువు అనేది నియంత్రణ ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. పిల్లలు బొమ్మలు గీయడం, రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలను కూడా నేర్చుకునే దశ ఏది? సో ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వనారంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ పూర్వ బాల్య దశ. పిల్లలు బొమ్మలు గీయడం, రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలు. సూక్ష్మ నైపుణ్యాలు అంటే ఏంటి ఫ్రెండ్స్? చిన్న చిన్న నైపుణ్యాలు, చిన్న చిన్న పనులు. అలాగే స్థూలము అంటే ఏంటి? పెద్ద పెద్ద నైపుణ్యాలు చేయడం. ఇవన్నీ కూడా నేర్చుకునే దశ ఏది అంటే మనకి పూర్వ బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి పూర్వ బాల్య దశ అండి. నేను సైకాలజీకి సంబంధించి మ్యాక్సిమం క్లాసెస్ అనేవి కంప్లీట్ చేశాను. ఇంకా సగం క్లాసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాను. దానికి మీ అందరి ఎంకరేజ్మెంట్ అవసరం అండి. మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నార్మల్గా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, మేడం కంప్లీట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి క్లాసెస్ అయినా కావాలి అనుకుంటే మీరు నాకు చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా
విధంగా చేస్తాను. అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఈ విధంగా మీకు ఒక్కొక్క టాపిక్కి సంబంధించి బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. టాపిక్ వైజ్ వస్తున్నానండి. ఇంతకు ముందు టాపిక్స్ మీరు చూడకపోతే క్వశ్చన్స్ అనేవి అవి కూడా ఒకసారి వీడియోస్ చెక్ చేసి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ వృద్ధాప్య దశ, థర్డ్ వన్ వయోజన దశ, ఫోర్త్ వన్ యవ్వనావిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, వయోజన దశ. ఈ యొక్క శారీరక మానసిక పెరుగుదల అనేది వయోజన దశలో నిలిచిపోవడం జరుగుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, పిల్లలకు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించి కూడా అవగాహన ఏర్పడే దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ వయోజన దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ అండి, ఉత్తర బాల్య దశలో పిల్లలు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల యొక్క సాంఘిక మితి గురించి కూడా మనకి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఏ దశలో అంటే ఉత్తర బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, ఈ వికాస దశలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంది. అది ఏ దశ? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ వయోజన దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ అండి, ఈ యొక్క కౌమార దశలో వస్తున్నటువంటి మార్పులు, శరీరంలో మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయికి అవనివ్వండి, అబ్బాయికి అవనివ్వండి, ఈ యొక్క కౌమార దశలో వాళ్ళకి మార్పులు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. వాటి వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి అటువంటి దశ ఏది అంటే మనము కౌమార దశ అని చెప్పుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ, మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ వయోజన దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి, కౌమార దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ అలాగే మానసిక ఆత్మ ప్రతిమ అనేది ఈ యొక్క కౌమార దశలో పరిపక్వత అనేది చెందడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఏది? ఫస్ట్ వన్ బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ యవ్వనారంభ దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇన్ని ప్రశ్నలను ఈ టాపిక్ నుంచి ఎందుకు మీకు ప్రిపేర్ చేశాను అంటే, ఇటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఇదే ప్రశ్న మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో దిగపోవచ్చు, కానీ ఇదే టైప్లో పేర్లు మార్చి అయితే మాత్రం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అన్ని మోడల్స్ మనం చూసుకున్నట్లయితే మనం ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఈజీగా ఎగ్జామ్లో చేయగలుగుతాము అనే ఆశతో అయితే మాత్రం మీకు ఇన్ని క్వశ్చన్స్ అనేవి నేను చెప్తున్నాను. సో ఆన్సర్ చేసేసారా మరి మీరు? ఓకే, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యవ్వనారంభ దశ అండి. తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఏది అంటే మనకి యవ్వనారంభ దశ. మానసిక ఒత్తిడి కలిగే దశ కౌమార దశ, మనకి తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు యవ్వనారంభ దశలో జరుగుతాయండి. ఇటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా క్లాస్ చూడకపోతే ఆ క్లాస్ ఒకసారి చూడండి. వికాస దశల గురించి నేను క్లాస్ చాలా క్లియర్గా చేశాను, చాలా ఇంపార్టెంట్ అండి, అది మీకు చాలా యూజ్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కౌమార దశ అండి. ఫస్ట్ వన్ శారీరక మార్పులు తీవ్రంగా చాలా ఎక్కువగా సంభవించే దశ వచ్చేసరికి మనకి కౌమార దశ.
అదేంటి మేడం ఇప్పుడే యవనారంభ దశ అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు కౌమార దశ అంటున్నారు ఏంటి అంటే, ఇక్కడ 2 క్వశ్చన్స్కి ఒకసారి డిఫరెంట్ చూసుకోండి. శారీరక మార్పులు తీవ్రంగా చాలా ఎక్కువగా సంభవించే దశ కౌమార దశ అండి. అలాగే తక్కువ సమయంలో శారీరక మార్పులు ఎక్కువ సంభవిస్తే యవ్వనారంభ దశ. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, శిశువు పూర్తి వయోజనుడిలా కనిపించే దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ యవ్వనారంభ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, ఉత్తర బాల్య దశ. శిశువు అనేది పూర్తిగా ఒక వయోజనుడిలా ఎప్పుడు కనిపిస్తాడు, ఏ దశలో కనిపిస్తాడు అంటే మనకి ఉత్తర బాల్య దశలో కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, శిశువు నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆవిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, శైశవ దశ. శిశువు అనేది నామవాచకాలను నేర్చుకున్న తర్వాతనే క్రియాపదాలను నేర్చుకుంటాడు. కాబట్టి ఇది ఏ దశ అంటే మనకి శైశవ దశ అని చెప్పుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడయి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మనకు ఈ దశలో ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఇది ఏ దశలో కనిపిస్తుంది? ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆవిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక శిశువు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మార్పులు జరుగుతుండడం వలన వాటికి ఆకర్షించబడి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, నాకు ఆ విషయం తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి అని మనకి చాలా ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు. అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి, డాడీ మమ్మీ డాడీ అనేసి ప్రతి దానికి క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. సో అది ఏ దశ అంటే మనకి పూర్వ బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, శిశువు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా, కోపిష్టిగా మారుతాడా అని తెలియజేసే దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆవిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, శైశవ దశ. ఇది కూడా మనకి శైశవ దశలోనే. ఒక శిశువు తన ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో తను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా లేకపోతే కోపిష్టిగా మారతాడా అని తెలియజేసే దశ ఏది అంటే మనకి శైశవ దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్న రమ్య తనకు ఆనందాన్ని కలిగించే విషయాలను మంచిదిగాను, కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగాను భావిస్తుంది. నైతిక వికాసపరంగా రమ్య ఏ దశకు చెందుతుంది? సో ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ శైశవ దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆరంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, శైశవ దశలో మనకి ఈ యొక్క నైతిక వికాసపరంగా ఏదైనా సరే రమ్య అనేది ఈ దశకు చెందుతుంది. ఎలా అంటే ఒక ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్నటువంటి రమ్యకు తనకి ప్రజ్ఞా వికాసం అనేది తక్కువగా ఉంది కాబట్టి ఆనందాన్ని కలిగించే విషయాలు అన్నీ మంచిగా భావిస్తుంది, కష్టాన్ని కలిగించే వాటిని అన్నీ తప్పుగా భావిస్తుంది. ఎందుకో తనకి ఇంకా అంత శక్తి రాలేదు. ఏదైతే కష్టము, ఏదైతే తప్పు, ఏదైతే ఒప్పు, ఇలాంటి భావనలన్నీ తనకి ఇంకా అంతగా తెలియవు. తనకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో అది మంచిది అనుకుంటుంది, బాధను కలిగిస్తే అది చెడుది అనుకుంటుంది. సో తను ఉండేటువంటి దశ వచ్చేసరికి మనకి శైశవ దశ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు ఏంటి? ఫస్ట్ వన్ భయము, దుఃఖము, విచారము, సెకండ్ వన్ కోరిక, ఆనందము, భయము, థర్డ్ వన్ సంతోషం, భయం, కోపం, ఫోర్త్ వన్ సంతోషం, దుఃఖం, కోరిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా.
సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి సంతోషము, భయము, కోపం అండి. వాట్సన్ ప్రకారము నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు ఏంటేంటి అంటే సంతోషము, భయము, కోపము. దీన్ని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇవేవి కూడా మనకి రాంగ్ ఆన్సర్స్. సో ఇదొక్కటే మాత్రం మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్. ఇక్కడ మీరు ఒక చిన్న గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఆన్సర్ చేయాలి అంటే ఒక చిన్న కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. కో, సభకో అని గుర్తుపెట్టుకోండి. సా అంటే సంతోషము, భా అంటే భయము, కో అంటే కోపము. సభకో అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా అనేది గుర్తుంటుంది. కొన్నివి మనం గుర్తుంచుకోవడం కష్టం, కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. సో ఇటువంటి చిన్న వాటితో మనము చిన్న ట్రిక్స్తో అయితే మనము గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్ అండి. శారీరక మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు వరుసగా. ఫస్ట్ వన్ శైశవ కౌమార దశలు, సెకండ్ వన్ శైశవ పూర్వ బాల్య దశలు, థర్డ్ వన్ యవ్వన కౌమార దశలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి. శైశవ పూర్వ బాల్య దశలు శారీరక మానసిక వికాసాలు అనేవి బాగా వేగంగా జరిగేటువంటి దశలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్. శిశువు భాషా భాగాలను ఉపయోగించి 6 నుంచి 8 పదాలు ఉన్నటువంటి వాక్యాలు మాట్లాడే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ యవ్వన ఆవిర్భావ దశ, ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ అండి. శిశువు భాషా భాగాలను ఉపయోగించి 6 నుంచి 8 పదాలు ఉన్నటువంటి వాక్యాలు మాట్లాడే దశ ఏది అంటే మనము పూర్వ బాల్య దశ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగానే జీవిత పర్యంతం వికాసం అనేది జరుగుతుంది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆరంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ అండి, శైశవ దశ. మనకి ఈ యొక్క రూపుదిద్దుకున్నటువంటి మూర్తిమత్వం అనేది శైశవ దశలోనే దీని ఆధారంగా జీవిత పర్యంతం వికాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకి గురిచేసే విషయాల వలన కలిగినటువంటి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషాన్ని కలిగించే వేరే పనులలో నిమగ్నం కావడం తన అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వ్యక్తి దశ, అతనిలో జరిగినటువంటి అభ్యసనం మరియు ఆ విధానములు వరుసగా. సో చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టండి ఈ క్వశ్చన్కి. ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, యత్న దోష అభ్యసన స్థితి, ఉద్వేగ కేథార్సిస్. సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, ఉద్వేగ కేథార్సిస్, యత్న దోష అభ్యసనం. థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, అంతర్దృష్టి అభ్యసనం, ఉద్వేగ కేథార్సిస్. ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ, నిబంధనం, ఉద్వేగ కేథార్సిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి. ఎలానో చెప్తాను ఒకసారి వినండి. సో ఒక వ్యక్తి నిరంతరము బాధకి గురవుతున్నాడు. సో ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషాన్ని కలిగించేటువంటి వేరే పనుల్లో నిమగ్నం అయ్యాడు. దాన్ని అలవాటుగా కూడా మార్చుకున్నాడు. సో ఆ వ్యక్తి యొక్క దశ ఏది అంటే తనకి సంతోషాన్ని కలిగే పనుల్లో నిమగ్నం కావడం అనేది ఉత్తర బాల్య దశను చూపిస్తుందండి. అలాగే ఆ వ్యక్తి అతనిలో జరిగినటువంటి అభ్యసనం ఏంటి? యత్నదోష అభ్యసన పద్ధతి. యత్నదోష అభ్యసన పద్ధతి అంటే ఏంటి? తన యొక్క పని చేయడం ద్వారా, ప్రయత్నాలు చేయడం ద్వారా తెలుసుకుంటాడు. తను అభ్యసనాన్ని నేర్చుకుంటాడు, ఒక అలవాటుగా మార్చుకుంటాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? తనకి సంతోషాన్ని కలిగించే వేరే పనుల్లో నిమగ్నమయ్యాడు. అది తెలుసుకున్నాడు, దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాడు. తప్పులు చేసి చేసి దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాడు. కాబట్టి దీనిలో నిమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏంటి అంటే యత్నదోష అభ్యసన పద్ధతి. అలాగే ఆ విధానం ఏంటి? ఉద్వేగ కేథార్సిస్. ఉద్వేగ కేథార్సిస్
అనేది అందులో ఉన్నటువంటి విధానం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఉత్తర బాల్య దశ, యత్నదోష అభ్యసన పద్ధతి, ఉద్వేగ కేతార్సిస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్. ఒక మహాత్ముని జీవిత చరిత్ర చదివిన పవన్ అనే విద్యార్థి సత్యమేవ జయతే అను సూక్తిని గౌరవించి ఆ నియమాన్ని పాటించాడు. పవన్లో పెంపొందిన వికాసం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక వికాసము. ఈ యొక్క మహాత్ముని జీవిత చరిత్రలు అనేవి మనకి సాంఘిక వికాసానికి చూపిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 32 గీత అనే అమ్మాయి తాను శిక్షింపబడే పని చేసినప్పుడు తప్పు అని, పొగడ్త కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని అనుకుంటుంది. గీత ఏ వికాస దశకు చెందుతుంది? ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ యవ్వన దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, పూర్వ బాల్య దశ. ఒక విద్యార్థి లేదా ఒక శిశువు తాను శిక్షింపబడే పని చేసినప్పుడు తప్పు అని, పొగడ్త కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని ఏ దశలో అనుకుంటాడంటే పూర్వ బాల్య దశలో అనుకుంటాడండి. నెక్స్ట్ క్వశ్చన్ 33. ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలలో నిందాస్తుతితో వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ కౌమార దశలో మనకి నిందాస్తుతితో ఉన్నటువంటి వ్యంగ్యాన్ని అయితే మనము అర్థం చేసుకోగలము. సో నెక్స్ట్ క్వశ్చన్ 34. మానసిక వికాసం లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ మెదడు పూర్తిగా అభివృద్ధి చెందడం, సెకండ్ వన్ మూర్త అమూర్త ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, థర్డ్ వన్ వివిధ రకాల భావనలను కలిగి ఉండడం, ఫోర్త్ వన్ సహకార భావం కలిగి సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, సహకార భావం కలిగి సామాజిక బాధ్యతల్లో పాలు పంచుకోవడం అనేది సాంఘిక వికాస లక్షణం అండి. మానసిక వికాస లక్షణాలు వచ్చేసరికి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందడం, మూర్త అమూర్త ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, వివిధ రకాల భావనలు కలిగి ఉండడం. ఈ మూడు కూడా మనకి మానసిక వికాస లక్షణాలు. ఇది ఒకటి మనకి సాంఘిక వికాసానికి చెందుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? సో ఫస్ట్ వన్ ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ శైశవ దశ, థర్డ్ వన్ భయాన్ని కలిగించే దశ కౌమార దశ, ఫోర్త్ వన్ భిన్న లింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, భిన్న లింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ. భిన్న లింగీయులు అంటే ఏంటి? అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ అన్నారు. ఇదైతే మనకి రాంగ్, కానీ ఈ క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే సరి కానిది ఏది అడిగారు కాబట్టి ఇది మనకి సరి కానిది. ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వ బాల్య దశలోనే ఏర్పడతాయండి. శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ ఏది అంటే మనకి శైశవ దశగా చెప్పుకున్నాము. భయాన్ని కలిగించే దశ ఏది అంటే కౌమార దశ అండి. సో మనకి సరి కానిది వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. సామాజిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం, తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది ఏ వికాసము మరియు ఏ దశకు చెందినది? ఫస్ట్ వన్ సాంఘిక బాల్య దశ, సెకండ్ వన్ ఉద్వేగ శైశవ దశ, థర్డ్ వన్ నైతిక బాల్య దశ, ఫోర్త్ వన్ సాంఘిక కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేడం ఎక్స్ప్లెనేషన్ బాగుందని, ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ అండి, సాంఘిక కౌమార దశ.
సామాజిక విలువలు ప్రాధాన్యత ఇవ్వడం అనేది సాంఘిక వికాసం అండి. తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది ఏ దశ అంటే కౌమార దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 37. కిరణ్ అనే విద్యార్థి తనకెంతో నచ్చినటువంటి పెన్నును తన స్నేహితుడి వద్ద నుండి దొంగిలించినప్పటికీ తప్పు చేశాననే అపరాధ భావంతో ఉన్నాడు. కిరణ్ నైతిక వికాస దశ ఏది? ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ యవ్వన దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ. 37th క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ అండి. కిరణ్ అనే విద్యార్థి తనకు ఎంతో నచ్చినటువంటి పెన్నును తన స్నేహితుడి నుంచి దొంగిలించాడు. కానీ అయ్యో నేను తప్పు చేసేసాను, ఈ పెన్నును దొంగిలించడం చాలా తప్పు అని అపరాధ భావంతో ఉన్నాడు. కాబట్టి ఏ నైతిక దశ కిరణ్ నైతిక వికాస దశ అనేది అంటే మనకి ఉత్తర బాల్య దశలో ఆ విధంగా ఆలోచిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను అర్థం చేసుకునే దశ ఏది? మూర్తం అంటే ఏంటి? కంటికి కనిపించేవి. అమూర్తం అంటే ఏంటి? కంటికి కనిపించనివి. కంటికి కనిపించే వాటితో పాటు కంటికి కనిపించిన వాటి భావనలు కూడా అర్థం చేసుకునే దశ ఏది? ఫస్ట్ వన్ యవనారంభ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ అండి. మూర్త భావనలతో పాటు అమూర్త భావనల అర్థం చేసుకునే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడే ఉద్వేగం ఏది? ఫస్ట్ వన్ ఆర్తి, సెకండ్ వన్ ఉత్సాహం, థర్డ్ వన్ విస్మయం, ఫోర్త్ వన్ సృజనశీలత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి. ఆర్తి అంటే ఇంకా కావాలి అనుకునే భావన ఆర్తి. అలాగే ఉత్సాహం అంటే సంతోషం ఈ విధంగా వస్తుంది. సృజనశీలత అంటే ఇంకా ఏదైనా కొత్తదాన్ని తెలుసుకోవాలి అనుకోవడం. కానీ విస్మయము ఈ కుతూహలము అనేది మనకి ఈ కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడేటువంటి విస్మయం అనేది ఉద్వేగం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్. శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ, అనుకరణ అధికంగా ఉండే దశ, తార్కిక పరిశీలన, ఆలోచన, వివేచన శక్తులు అధికంగా ఉండే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ అండి. ఈ ఉత్తర బాల్య దశలో శిశువు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ అన్న మనము ఉత్తర బాల్య దశగా చెప్పుకుంటాము. అనుకరణ అధికంగా ఉండే దశ అంటే వేరొకరిని మనము అనుకరించి చేయడాన్ని ఎక్కువగా ఉండే దశ కూడా మనకి ఉత్తర బాల్య దశ అండి. తార్కిక పరిశీలన, తర్కంతో ఆలోచించడం అనేది కూడా మనకి ఉత్తర బాల్య దశ. ఆలోచన చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే వివేచన శక్తి, తెలుసుకోవడం అనే జ్ఞానం కూడా మనకి ఎక్కువగా ఉండే దశ ఉత్తర బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 41. శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ శైశవ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ కౌమార దశ అండి. శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన యొక్క ప్రవర్తనను తనకు తానే నియంత్రించుకుంటాడు, తనకు తానే కంట్రోల్ చేసుకుంటాడు. కాబట్టి అది ఏ దశ అంటే బాగా అభివృద్ధి చెందుతుంది కౌమార దశలో అండి.
తను అత్యున్నత స్థాయికి చేరుకోవడం వల్ల చాలా ఎక్కువగా ఆలోచించగలుగుతాడు, తన యొక్క ప్రవర్తనని తానే కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అటువంటి దశ మనకి కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్ 42. అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ ఏది? ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన దశ. ఇంతకు ముందు క్వశ్చన్లోనే నేను చెప్పాను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను, సైకాలజీ, మ్యాథ్స్, అలాగే మెథడాలజీ, ఇంకా అన్ని సబ్జెక్ట్స్. మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలి అంటే అవి మీరు ఒకసారి కామెంట్ చేసినట్లయితే అవి చేస్తాను. సో దీనికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆన్సర్ని. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, ఉత్తర బాల్య దశ. అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్ 43. ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ బాల్య దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ వయోజన దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కౌమార దశ అండి. కౌమార దశలో మనకి ఉద్వేగ అస్థిరత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది అంటే మనము కౌమార దశగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 44. వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాట్ల పరంగా క్లిష్టమైన దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్లో ఏపీకి అలాగే తెలంగాణకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ వైజ్ బిట్స్ కూడా నేను చేస్తున్నాను. అవి కూడా ఒకసారి వీడియోస్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. తెలంగాణవి ఇంక నేను స్టార్ట్ చేస్తాను, ఏపీ అయితే ఆల్రెడీ చేశాను. ఆ విధంగా మీకు ప్రిపేర్ చేయమంటే తెలంగాణ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అలాగే క్విక్ రివిజన్ కింద మీకు ఇంపార్టెంట్ అన్నీ కూడా తెలంగాణ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను తీసుకొని మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తాను. కానీ దానికై మీరేం చేయాలి అంటే ఖచ్చితంగా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. మాకు మేడం ఇంకా మీరు చెప్పాలి, మీకు ఎటువంటివి కావాలంటే అటువంటివి కావాలని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ శైశవ దశ అండి. శైశవ దశలో వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాట్ల పరంగా క్లిష్టమైన దశ ఏది అంటే మనము శైశవ దశగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్. పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఏది? సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లల ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ సాగించే ఆట. సో కరెక్ట్. ఫస్ట్ వన్ ఏకాంతర క్రీడ, సెకండ్ వన్ ప్రతీకాత్మక క్రీడ, థర్డ్ వన్ సాంఘిక క్రీడ, ఫోర్త్ వన్ సమాంతర క్రీడ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ సమాంతర క్రీడ అండి. సమాంతర క్రీడలో పిల్లలు అనేది ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చుకోరు. అలాగే ఒక పిల్లాడు ఒక ఆట వస్తువులతో ఏ విధంగా అయితే ఆడుతున్నాడో అదే విధంగా ఇంకొక పిల్లడు వాడిని అనుకరిస్తూ ఆటను కొనసాగిస్తారు. సో అటువంటి క్రీడలను మనము సమాంతర క్రీడలు అంటాము. ఈ యొక్క క్రీడల గురించి నేను ఆల్రెడీ వీడియో క్లాస్ అనేది చేశాను. అసలు ఏకాంతర క్రీడ అంటే ఏంటి, సమాంతర క్రీడ అంటే ఏంటి, సహకార క్రీడ అంటే ఏంటి, సాంఘిక క్రీడ అంటే ఏంటి, ఈ యొక్క ఏకాంతర క్రీడ ఏ దశలో వస్తుంది, సమాంతర క్రీడ ఏ దశలో వస్తుంది, సహకార క్రీడ ఏ దశలో వస్తుంది, పిల్లలు దేన్ని అనుకరిస్తారు, వీటన్నిటి గురించి ఒక క్లాస్ అయితే చేశాను. ఒకసారి అది చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయస్సు ఎంత? ఫస్ట్ వన్ చెప్పాను కదా, నేను ఇంతకు ముందు క్లాస్ అనేది చేశానని, అందులో వీటన్నిటి గురించి వివరించాను. ఫస్ట్ వన్ 1 సంవత్సరం లోపు, సెకండ్ వన్ 2 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 నుంచి 4 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 1 నుంచి 2 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, 3 నుంచి 4 సంవత్సరాలు. సహకార క్రీడలో పాల్గొనే వయస్సు వచ్చేసరికి 3 నుంచి 4 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్. చింతనం, అవధానం, సమస్య పరిష్కారం అనేవి దేని క్రిందకు వస్తాయి? ఫస్ట్ వన్ మానసిక వికాసం, సెకండ్ వన్ ఉద్వేగ వికాసం, థర్డ్ వన్ నైతిక వికాసం, ఫోర్త్ వన్ శారీరక వికాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి మానసిక వికాసం.
చింతనము, అవధానము, సమస్య పరిష్కారం అనేవి మానసిక వికాసం క్రిందికి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్, వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది? ఫస్ట్ వన్ నవజాత శిశు దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ శైశవ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ. వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది అంటే మనకి పూర్వ బాల్య దశగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్, భాషా వికాసంలో మూడవ దశ ఏది? భాషా వికాసంలో మూడవ దశ ఏది? ఫస్ట్ వన్ ప్రాక్ భాషా దశ, సెకండ్ వన్ ముద్దు మాటల దశ, థర్డ్ వన్ శబ్దానుకరణ దశ, ఫోర్త్ వన్ భాషా అవగాహన దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్, లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. ఇంకా ఇటువంటి ఎన్నో వీడియోస్ని చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, మీ అందరు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలా అయితేనే పిల్లలకి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది, లేదా నా క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి అనే ఒక ఆలోచన వచ్చి నాకు ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో మూడవ దశ ఏది అంటే మనకి శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్, పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏది? ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ యవ్వనారంభ దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, ఉత్తర బాల్య దశ. ముఠా దశగా పేర్కొనే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. పిల్లల వికాసంలో ముఠా దశగా ఏ దశను పేర్కొంటారు? ఉత్తర బాల్య దశను పేర్కొంటారు. ఒక ముఠాలుగా ఏర్పడతారు పిల్లలు అనేవి ఏ దశ? ఉత్తర బాల్య దశ. ఇలా మనకి ఎన్నో రకాలుగా క్వశ్చన్ అయితే అడగొచ్చు. ఎన్ని రకాలుగా అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయగలిగే సత్తా అనేది మీలో ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 51, ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది అని అడిగారు. ఫస్ట్ వన్ శారీరక వికాసం అనేది పరిసరము, సెకండ్ వన్ సంజ్ఞానాత్మక వికాసం పరిణితి, థర్డ్ వన్ సాంఘిక వికాసం పరిసరము, ఫోర్త్ వన్ ఉద్వేగ వికాసం పరిణితి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక వికాసం పరిసరాలకు సంబంధించినటువంటిదండి. కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. శారీరక వికాసం అనేది పరిసరాలకు సంబంధించింది కాదు, సంజ్ఞానాత్మక వికాసం కూడా పరిణితికి సంబంధించింది కాదు, ఉద్వేగ వికాసం అనేది పరిణితికి సంబంధించింది కాదు. ఈ మూడు కాదు అన్నప్పుడు మనకి కరెక్ట్ అయింది సాంఘిక వికాసం పరిసరం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 52, మానవ వికాసంను ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు? ఫస్ట్ వన్ శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక, సెకండ్ వన్ ఉద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక, మనోవైజ్ఞానిక, థర్డ్ వన్ మనోవైజ్ఞానిక, మానసిక, ఉద్వేగ మరియు శారీరక, ఫోర్త్ వన్ శారీరక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సాంఘిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, మానవ వికాసాన్ని ఏ విధంగా విభజించవచ్చు అంటే శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక వికాసాలుగా విభజించి అధ్యయనం అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 53rd క్వశ్చన్, సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వేటిని ఉపయోగిస్తాము? ఫస్ట్ వన్ ప్రజ్ఞా పరీక్షలు, సెకండ్ వన్ వికాస పట్టికలు, థర్డ్ వన్ అభివృద్ధి పట్టికలు, ఫోర్త్ వన్ విద్యా మానసిక పరీక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాస పట్టికలండి. మానవ ఈ యొక్క పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే వాటిని మనము వికాస పట్టికలు అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం అనేది వివరిస్తుంది. సో ఫస్ట్ వన్ ఉద్వేగ, సెకండ్ వన్ నైతిక, థర్డ్ వన్ సాంఘిక, ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. చెప్పాను కదా నా ఛానల్లో క్లాసెస్ చేస్తున్నానని, సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను, మ్యాథ్స్ అలాగే మెథడాలజీ క్లాసెస్ చేస్తున్నాను. ఇదే విధంగా నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈ యొక్క బిట్స్ అనేవి ఒక్కొక్క టాపిక్ వైజ్గా నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికంటే ముందు ఆల్రెడీ 5 వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. 5 కూడా ఒకసారి చూడండి. మీకు వీలున్నట్లయితే అవి కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ అండి. స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అనేది వివరిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 55. ఈ క్రింది వానిలో కౌమార దశకు సరిపోయే ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. సెకండ్ వన్ చదువు పట్ల నిర్లక్ష్యం వహించడము. థర్డ్ వన్ మూర్త విషయాలపై ఆలోచన పెరుగుతుంది. ఫోర్త్ వన్ ప్రజ్ఞాలబ్ధిలో అమితంగా పెరుగుదల కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటిలో మీకు అన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్, 55 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా 50 మార్క్స్ దాటినట్టయితే మాత్రం మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ తిరిగి వెనక్కి చూడలేరు. సో మీరు చాలా బాగా చదువుతున్నారు. అలాగే డెఫినెట్లీ ఫైనల్ ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో మీరు అంత బాగా అయితే చదవాలండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ క్రింది వానిలో కౌమార దశకు సరిపోయే ప్రవచనం ఏది అంటే భావోద్వేగాల్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి అనేది కరెక్ట్ ప్రవచనం అండి. సో ఎంతటితో ఈ క్లాస్ అయితే ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ షేరింగ్ అనేది నాకు సపోర్టింగ్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.